ఓం శుభంకర్యే నమః. సింహరాశి వారికి శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో ఉన్నటువంటి గోచార ఫలితాలను తెలియజేస్తున్నాము. శ్రద్ధగా ఆలకించండి. సింహరాశి జాతకులకి ఈ యొక్క సంవత్సరంలో ఆదాయం 11, వ్యయం కూడా 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. ఈ యొక్క సింహరాశి వారికి విశ్వావసు నామ సంవత్సరంలో మే 15 నుండి గురుడు ఏకాదశ స్థానము యందు మిథున రాశి యందు లోహమూర్తిగాను, శని సంవత్సరమంతా కూడా అష్టమ స్థానము యందు లోహమూర్తిగాను, అలాగే మే 18 నుండి సంవత్సరాంతం వరకు కూడా సప్తమ జన్మస్థానముల యందు స్వర్ణమూర్తులుగాను రాహుకేతువులు సంచరించనున్నారు. వీటి ప్రభావం చేత ఈ యొక్క సింహరాశి జాతకులు చక్కగా ఏ రంగంలో ఉన్నా కూడా మంచి గుర్తింపును పొందుతారు. అతి ముఖ్యంగా సింహరాశి జాతకులకి రాశి అయితే సింహం, కానీ మనిషి ఒక్కొక్కసారి చాలా వీక్ అయిపోతారు, చాలా కోపగ్రస్తులుగా ఉంటూ ఉంటారు. ఈ విశ్వావసు నామ సంవత్సరంలో లాభము చాలా విశేషంగా ఉంటుంది సింహరాశి వారికి. ఈ యొక్క గురుబలము కూడా కొంత ఏకాదశ స్థాన గురుబలం మనం ఎవరికి చెప్పినా కూడా మనం ఆశీర్వదించేటప్పుడు ఏదైనా సరే శుభము చెప్పేటప్పుడు మనం వాళ్ళకంటాం ఏకాదశ స్థాన ఫలావాప్తిరస్తు అని. ఏకాదశము అంటే చాలా ఉత్తమమైనటువంటి స్థానం. ఎందుకంటే మనకి ఈ యొక్క ద్వాదశ రాశులలో కూడా ఈ యొక్క ఏకాదశ స్థానము చాలా విశేషంగా చెప్పబడింది. అటువంటి ఏకాదశ స్థాన ఫలితాలను ఇచ్చేటువంటి ఆ యొక్క గురుడు తన యొక్క సంచార ప్రభావం చేత కొంత లబ్ధిని చేకూరుస్తాడు సింహరాశి వారికి. అయినప్పటికీ వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క లబ్ధి చాలా ఆనందాన్ని కూడా ఇస్తుందండి, కానీ అహంకారం రాకూడదు. కాబట్టి ఏదైనా ఒక పని చేసేటప్పుడు మీరు ముఖ్యంగా మీకు నచ్చిన విధంగా ఆ పనిని చేయటం కంటే సమాజానికి నచ్చే విధంగా, ఇతరులకి ఉపయుక్తమయ్యే విధంగా చేయండి. అలాగే శరీరం మీద చాలా శ్రద్ధని కూడా పెట్టాలి ఈ సంవత్సరం సింహరాశి జాతకులు. ముఖ్యంగా మీ యొక్క తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత చికాకుని మీరు చవి చూడాల్సి వస్తుంది విదేశాలలో స్థిరపడినటువంటి సింహరాశి జాతకులు. కాబట్టి తల్లి ఆరోగ్య విషయంపై మీరు తప్పనిసరిగా కర్మని కడగాలండి. మనం కడగం, ఏదున్నా సరే వైద్యుడి దగ్గరికి వెళ్ళిపోదాం. ఏదైనా పూజలు ఎవరైనా అన్నారనుకోండి, వీడికి ఏం తెలియదులే, ఇంకొకరిని అడగటం, మనకి నచ్చేది చెప్పేదాకా మనం తిరగటం. మనకు నచ్చేది చెప్పాలి, మన మైండ్లో ఏముందో మనం చెప్పం. అది వాళ్ళు మనకి నచ్చింది చెప్పాలి. గట్టిగా అడిగామనుకోండి, వీళ్ళు డబ్బుల కోసం చెప్తున్నారు పూజలు అనుకుంటాం. అలా ఎక్కడైనా మీకు అరుదుగా దొరుకుంటారు, అందరూ అలా ఉండరు. పురోహితుడు ఎప్పుడూ కూడా మీరు శ్రేయస్సుగా ఉండాలి, మీరు బాగుండాలనే కోరుకుంటాడు. ఎందుకంటే పురోహితుడికి ఎప్పుడూ కూడా మీరు బంగారు బాతు లాంటి వాళ్ళు. మిమ్మల్ని ఒకేసారి కోసుకు తినాలనుకోడు వాడు. మీరు బాగుంటే నిరంతరము అతన్ని స్మరిస్తూ ఉంటారు. అతనిని మీరు ఏదో వ్రతానికో పూజకో హోమానికో వాడతారు. తాను మీ నుంచి ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో, 2 సంవత్సరాలకు ఒకసారో, 6 నెలలకు ఒకసారో, లేదా 10 ఏళ్లకు ఒకసారో ఆ పురోహితుడికి మీ నుంచి కొంచెం లబ్ధి ఉంటుందని నా యజమాని అనుకుంటాడు. యజమానిని ఎప్పుడూ మోసం చేయాలని ఏ బ్రాహ్మడు అనుకోడు. కాబట్టి ఆ యొక్క జాతకము రీత్యా ఉన్నటువంటి దోషాలని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయండి. గురుడు ఈ యొక్క సెప్టెంబర్లో మారినప్పుడు ఈ యొక్క పంచమ అష్టమ అధిపతి ఏకాదశ స్థానంలోకి కలిగినప్పుడు ఆ యొక్క ప్రభావం చేత మరింత లాభాన్ని సింహరాశి జాతకులు చూస్తారు. ఊహించినటువంటి కాంట్రాక్ట్లు లభించవచ్చు, ప్రభుత్వం నుంచి రావాల్సిన ధనం రావచ్చు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి బండం బకాయిలు వసూలు అవ్వచ్చు. ఇవేవీ జరగట్లేదండి, నేను ఎప్పుడు ఇంకా దరిద్రుల్లానే ఉన్నాను, మీరు చెప్తున్నారు కానీ అబ్బెబ్బే ఇవి కాదు, మీకు చెప్పడం రాదు అని నన్ను అనుకోవచ్చు.
కానీ ఇవి జరిగేటువంటి వాళ్ళు ఉంటారు. నీకు ఒక్కడికే జరగట్లేదేమో, జరిగేటువంటి వాళ్ళు ఉంటారు. నీకు జరగట్లేదు అంటే నీకు దీనికన్నా బలమైనటువంటి దోషం ఉంది. ఇది గ్రహ సంచారం యొక్క ఫలితం ఏదైతే ఉందో దీన్ని మనం పంచాంగపరముగా ఏదైతే మనము లగ్నం అంటామో, నవాంశ అంటామో, వీటిల్లో ఈ యొక్క కుండలిని ఈ యొక్క దోషాలను తొలగించడానికి కాదు, ఇది రాశిరీత్యా మన రాశికి ఉన్నటువంటి సంపూర్ణంగా సింహరాశి వారికి ఉన్నటువంటి అన్ని ఫలితాలు దీంట్లో ఉంటాయి. దీన్ని నాకు మ్యాచ్ అవ్వట్లేదండి, మ్యాచ్ అయ్యే విధంగా చెప్పి ఆయన దగ్గరికి వెళ్తాను అంటే చాలా చక్కది, వెళ్ళొచ్చు. ఎవరైనా సరే వాడు నీకు మ్యాచ్ అయ్యేటట్టు చెప్పాడంటే ఇంకొకరికి అది మ్యాచ్ కాదు. కాబట్టి అందరికీ మ్యాచ్ అవుతుందని కాదు. గ్రహ సంచారము ఒక్కొక్కళ్ళకు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మన యొక్క పర్సనల్ గ్రహ సంచారము ఇంకా బలమైనటువంటి పూర్వజన్మ పాపాలు ఉంటే జరగకపోవచ్చు. అలాగే ఆర్థికముగా చాలా నిలదొక్కుంటారు ఈ యొక్క సింహరాశి జాతకులు విశ్వావసు నామ సంవత్సరములో. అలాగే అక్టోబర్ నెలలో శారీరక సమస్యలు పెరిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. చెప్పాను కదా, తల్లి ఆరోగ్య విషయంలో కానీ మీ ఆరోగ్య విషయంలో కానీ అనుకోని ప్రమాదము ఒకది సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో సింహరాశి జాతకులకి పొంచి ఉంది. అనుకోని లాభము కూడా అదే సమయంలో పొంచి ఉంది. కాబట్టి దైవభక్తిని కలిగి ఉండండి. ముఖ్యంగా ఏదో మూఢమైనటువంటి భక్తి కాదు. చాలామందికి మూఢమైనటువంటి భక్తి, ప్రతి దాని దగ్గర కూడా పరమాత్మని చూడటం మంచిదే, కానీ అతిగా విశ్వసించి పని అవ్వకపోతే చాలామంది దేవుడి మీద అలుగుతూ ఉంటారు. నేను వచ్చానండి, పొద్దున్న గుడికి వెళుతూ నేను కోరుకున్నాను నాకు బస్సు దొరకాలి, రోడ్డు మీదకి వెళ్ళాను, కానీ బస్సు దొరకలేదు కాబట్టి నేను రేపటి నుంచి గుడికి రాను అంటే పిచ్చివాడివి, నీ అంత అమాయకుడు ఉండడు. గుడికి వెళ్ళటము, దైవస్మరణ చేయటము, దైవనామం చేయటం అనేటువంటిది మన కర్తవ్యం. కర్తవ్యాన్ని సక్రమంగా చేయటం మన బాధ్యత. అప్పుడు అది సక్రమంగా జరుగుతూ మన బాధ్యతను మనం నివర్తిస్తుంటే కర్మ ఆటోమేటిక్గా కర్తవ్యానికి అనుసంధానం అవుతుంది. దీనికి సమయం పడుతుంది, ఓపికతో ఉండాలి. మీకైనా నాకైనా ఒక్క రోజులో నేను ఇంత స్పష్టంగా ఇవన్నీ నేర్చుకుని చెప్పలేను కదా, ఎంతో సాధన చేయాలి, సమయం పడుతుంది. ఇవాళకి ఇవాళ మనం పుస్తకం పట్టుకుని మనం మాట్లాడలేం, అవగాహన ఉన్నా కూడా మాట్లాడలేం. నేర్చుకోవాలి, అనేక ప్రయోగాలు చేయాలి. చేసిన తర్వాత మనము అందులో నిష్ణాతులమైన తర్వాత మనకు సక్సెస్ అనేది వస్తుంది. సమయం పడుతుంది. వ్యాపారమైన, ఉద్యోగమైన, సంసారమైన, పిల్లలైనా దేనికైనా సమయం పడుతుంది. కాబట్టి ఈ యొక్క గురు ప్రభావము చేత చాలా లాభాలని సింహరాశి జాతకులు పొందనున్నారు. శని అష్టమ రాశి సంచార ప్రభావం చేత వ్యవహారములు చాలా అనుకూలిస్తాయి. భార్యాభర్తల మధ్య సయోధ్య బాగుంటుంది. విడిపోతారు అనుకున్నటువంటి వాళ్ళు కలిసి ఉండటాన్ని మనం చూడవచ్చు. అలాగే విదేశాలలో ఉన్నటువంటి పురుషులు ముఖ్యంగా పరస్త్రీలకి మీరు సలహాలు ఇచ్చే ముందు ఏదున్నా భార్యకి చెప్పండి అయ్యా, తప్పే ఉంది, ఫలానా మిత్రురాలు అడిగింది చెప్పాను, మనం ఎందుకు తప్పు చేయాలి, ఎందుకు మనము ఎదుట వ్యక్తి మీద కానీ ఎదుట వారి యొక్క సొమ్ము మీద కానీ ఆశపడాలి, దానికోసమా మీరు అంత దూరం వెళ్ళింది, అది మహాపాతకం. అలాగే తరచూ పిల్లలని కూడా అవహేళన చేయకండి. అటువంటి భావాలు కూడా శని మీకు కొంత కలిగిస్తూ ఉంటాడు. పిల్లలని హేళన చేయటం, పిల్లలని పోల్చటం, ఇవి పోల్చొద్దు. మన పిల్లలు ఎప్పుడూ కూడా రత్నాలే. మనం రత్నాల్లా పెంచితే అవి రత్నాల్లానే ఉంటాయి, మనం రాళ్ళల్లా పెంచితే అవి రాళ్లల్లానే ఉంటాయి. కాబట్టి వారి మీద నమ్మకం పెట్టుకోండి. ప్రేమ వ్యవహారాలు శని ప్రభావం చేత విరుగుడు అవుతాయి. సింహరాశి జాతకులకి ప్రేమలు అంత కలిసి రాకపోవచ్చు, సంబంధాలు కూడా అంత భారీగా రాకపోవచ్చు. కానీ వచ్చినటువంటి సంబంధాలు జాతక పొంతన ఉంటే తప్పనిసరిగా వివాహం చేసుకుంటాం మంచిది. జీవిత భాగస్వామి మధ్య అనేక రకములైనటువంటి అపార్థాలకి పురుషులే తావు తీస్తున్నారు అని అనుకోవచ్చు. కాబట్టి సింహరాశి పురుషులు జాగ్రత్తగా ఉండండి. ఒకవేళ సింహరాశి స్త్రీలు ఉంటే కనుక
మీ పురుషులని అర్థం చేసుకోండి. వారితో నిదానంగా ప్రేమతో ఉండండి. అబ్బాయి ఇవన్నీ కుదరవండి, ఎంతో ట్రై చేశానండి అని అనకూడదు. ప్రయత్నిస్తూనే ఉండాలి. మీ కుటుంబం అది. చెప్పేవాడిని నాదే ఉంది, నేను 100 చెప్తా, అనుభవించేది మీరు. కానీ ప్రయత్న లోపం చేయకూడదు. ఎక్కడా కూడా అపవాదులకి ఎక్కువగా అవకాశాలు ఇవ్వకూడదు. సరే అడిగారు, చెప్పలేదు, వదిలేయండి, సాగదీయకండి ఆడవాళ్ళు. అలాగే భార్య అడిగింది, తప్పనిసరిగా చెప్పండి. దాన్ని కప్పిపుచ్చేదేదో చెప్పకండి. ఒక అబద్ధానికి 100 అబద్ధాలు చెప్పి చివరికి దొరికిపోవాల్సి వస్తుంది. కాబట్టి కొంత విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళు మీ పర్సనల్ జాతకాన్ని పరిశీలన చేయించుకుని తప్పనిసరిగా కొన్ని గ్రహశాంతులు ఉంటాయి. అలాగే అమ్మవారిని ఎక్కువగా ఆరాధన చేయాలి. ఈ సంవత్సరం సింహరాశి వారు చండీ పారాయణ చేయించండి. తప్పనిసరిగా చండీ అమ్మవారి యొక్క పారాయణ ద్వారా విశేషమైనటువంటి ఫలితాలని సింహరాశి జాతకులు పొందబోతారు. ఎందుకంటే మాయలు అన్నీ మాయలేనండి. కలియుగమే మాయ. ఈ మాయలో మళ్ళీ మాయ. కాబట్టి మాయల నుంచి బయటపడతారు. వాహన ప్రమాదాల నుంచి కూడా బయటపడతారు. జన్మ రాశిలో కేతు సంచారం కాబట్టి తొందరపాటు నిర్ణయాలు ఏమాత్రము పనికిరావు సింహరాశి జాతకులకి. మొదట్లో కూడా చెప్పా, మళ్ళీ చెప్తున్నా, కొంత ఆలోచన చెయ్యండి అంతే, తప్పదు కదా. 1 నిమిషం ఆగండి. ఎవరైనా ఏదైనా అడిగితే 1 సెకండ్ ఆగండి. కంగారు లేదు, వెంటనే ఆవేశంగా మాట్లాడదు. ఇంటి నుంచి వ్యాపారానికి కానీ ఉద్యోగానికి కానీ ఏదైనా వ్యవహారంగా బయటికి వెళ్ళే ముందు 1 నిమిషం ప్రాంగ్ముఖంగా అంటే తూర్పు ముఖంగా కూర్చుని సూర్యుణ్ణి స్మరణ చేయండి. ఓం ఆదిత్యాయ నమః అనేటువంటి నామాన్ని చదివి 1 నిమిషం ఆగి కొంత మంచినీళ్లు తాగి నిదానంగా వెళ్ళండి. ఆవేశంగా ప్యాంటు బట్టలు వేసేసుకుని టపటప అలా పరిగెత్తుకుంటూ వచ్చి వెళుతున్నాను అని చెప్పి వెళ్ళిపోవద్దు. 1 నిమిషం కూర్చోండి, నిదానంగా వెళ్ళండి. తద్వారా కార్య విజయాలు కూడా మీరు సాధించగలుగుతారు. న్యాయ పోరాటములు యందు విజయాలను కూడా పొందుతారు. ఏకాదశ స్థానముల నుండి గురు సంచారము విశేషమైనటువంటి పురోగతిని సింహరాశి జాతకులకు ఇవ్వనుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. కొన్ని కొత్త అవలక్షణాలని కూడా సింహరాశి జాతకులు నేర్చుకుంటారు. దానిని అందరూ పసిగడతారు, అంటారు కూడా. ఇంట్రా కొత్తగా ఉన్నావు, ఇంటమ్మాయి కొత్తగా ఉన్నావు, ఏదో మార్పు ఉంది, ఇది ఇంతకుముందు ఇలా చేసేదానివి కాదే అని. కాబట్టి చెడు లక్షణాలను నేర్చుకోవద్దు. సుదర్శన శతక పారాయణ కానీ వెంకటేశ్వర గోవిందనామాల పారాయణ కానీ ప్రతినిత్యము చేయండి. అలాగే దుర్గా చండీ సప్తశతి అష్టమి రోజు కానీ లేకపోతే నవమి రోజు కానీ ఏకాదశి లేకపోతే పౌర్ణిమ అమావాస్యల రోజున చండీ సప్తశతి పారాయణ కుదిరితే నెలకి ఒకసారి అయినా లేకపోతే 3 నెలలకు ఒకసారి అయినా పారాయణ హోమాన్ని చేయించండి. విశేషమైనటువంటి ఫలితాలని సింహరాశి జాతకులు పొందుతారు. ఈ యొక్క సంవత్సరములో మీకు కలిసి వచ్చేటువంటి సంఖ్య 1. ఎందుకంటే నెంబర్ 1 స్థానంలో సింహరాశి జాతకులు ఉండబోతున్నారు. అలాగే మీకు కలిసి వచ్చేటువంటి కలరు ఆకుపచ్చ కానీ నీలము కానీ, ఇవి మీకు బాగా కలిసి వస్తాయి. ఈ సంవత్సరంలో మీకు కలిసి వచ్చేటువంటి రోజు సోమవారం. అమ్మవారిని ఆరాధన చేయండి, అమ్మవారిని ఎక్కువగా స్మరణ చేయండి. ఇవన్నీ మేము పారాయణలు చేయలేమనుకుంటే ప్రతి శుక్రవారము కూడా 27 నిమ్మకాయలతో అమ్మవారికి ఒక మాల చేయించి మీ దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారికి మెడలో ధారణ చేయించండి. శుభ ఫలితాలని సింహరాశి జాతకులు అందరూ కూడా పొందగలుగుతారు. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః.